ఆర్ట్ ఆఫ్ హరివిల్లుకు స్వాగతం. ఈరోజు నుంచి మీ అందరికీ మంచి మంచి స్టోరీస్ చెప్పుకుంటూ ముగ్గులనైతే చూపిద్దామనే ఒక మంచి ఆలోచనతో రోజు నుంచి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఫుల్ వీడియోలో ప్రతిరోజు కూడా మంచి మంచి స్టోరీస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. మరి పిల్లలకు మీరు ముగ్గులను నేర్పించవచ్చు, అలాగే మంచి నీతి కథలు కూడా వాళ్ళు విన్నట్టుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి నీతి కథనైతే తెలియజేస్తున్నాను. ఒక గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఉన్న ఊర్లో ఏ పని దొరకక జీవనం సాగడం అనేది చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట. దాంతో ఇంట్లో ప్రతిరోజు గొడవలు అయ్యేవి. మరి ఏం చేద్దాం అని ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఒక నిర్ణయానికైతే వచ్చారు. అరే, మనమిద్దరము కూడా ఒక మహానగరానికి వెళ్ళి అక్కడ ఏదైనా పని చేసి కాస్త డబ్బులు సంపాదించుకొని తిరిగి ఊరికి వచ్చామంటే గనక మనకు ఊర్లో మంచి పేరు ఉంటుంది, దాంతోపాటు ఇంట్లో కూడా మంచి పేరు ఉంటుంది. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఆలోచించుకున్నారు. అనుకున్న ప్రకారంగానే మరునాడు ఉదయం ఇద్దరూ కలిసి ఒక మహానగరానికైతే వచ్చేసారు. అరే రాము, మనం నగరానికైతే వచ్చేసాం, కానీ ఏం వ్యాపారం చేస్తే బాగుంటుంది అని ఇద్దరు అనుకున్నారు. అమ్మో, వ్యాపారమా? ఇంత కొత్తగా మనం వ్యాపారం ఎలా స్టార్ట్ చేస్తాము? మరి ఏదైనా వ్యాపారి దగ్గర మనం జీతంగా చేస్తే మనకు డబ్బులు వస్తాయి కదా అని ఇద్దరు ఆలోచించుకొని ఒక నగల వ్యాపారి వద్దకు వెళ్ళి, అయ్యా, మేము మీ దగ్గర ఏదైనా పని చేద్దామని వచ్చాము. మరి మీ షాపులో ఏదైనా పని ఉంటే మాకు ఇప్పించండి అని ఇద్దరు రాము, సోము ఆ వ్యాపారిని అడిగారు. అయితే ఆ వ్యాపారి, చలో మీ ఇద్దరికి ఒక మంచి పనిని అప్పజెప్పుతాను. తెల్లార వరకు గనక మీరిద్దరు ఆ పనిని కర్తవ్యంగా నిర్వర్తించినట్లయితే మీ ఇద్దరికి తగిన పారితోషికం ఇస్తాను ఆ వ్యాపారి రాము సోముతో అంటాడు. ఏంటి ఆ పని వ్యాపారి గారు అని అడిగితే, ఒక బావి దగ్గరికి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఆ బావిలో నుంచి నీళ్లు ఇద్దరు కూడా తోడి తన తోటలో ఉన్నటువంటి చెట్లకన్నింటికి ఈ నీటిని తెల్లారేసరికి పోయాలి అని చెప్పి ఆదేశిస్తాడు. వాళ్ళిద్దరికి ఆ వ్యాపారి చెరొక ఫేమ్ బుట్టను చేతిలో పెట్టి, ఈ బావిలో నీళ్లు తోడండి, సరేనా, మరునాడు ఉదయం నేను కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. తెల్లారేసరికి ఈ తోటలో నీళ్లు పోయడం ఏమిటి, తెలివి తక్కువ కాకపోతే ఈ వ్యాపారికి ఏ పని పాట లేదా అని సోము తనలో తానే గునుక్కుంటూ, ఎవడు నీళ్లు తోడుతాడు, అబ్బో వద్దు అని చెప్పేసి బద్ధకంగా అలా పక్కన పడేసి బుట్టను పడుకుంటాడు. అని సోము మాత్రం వ్యాపారి చెప్పాడు అనే ఉద్దేశంతో చక్కగా ఆలోచించి, వ్యాపారి చెప్పిన పనిని మనం చేస్తే మనకు పారితోషికం ఇస్తా అన్నాడు, దాంతో చక్కగా ఊరు వెళ్ళి మంచి పేరునైతే సంపాదించుకోవచ్చు అని రాము ఆలోచించి బావిలో నుంచి నీళ్లు రాత్రంతా తోడుతూనే ఉన్నాడు. పాపం అలా రాత్రంతా తోడుతూ ఉంటుంటే చివర్లో ఆ బుట్టలోకి బంగారు నాణాలైతే వచ్చాయి. రాము వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మో, బంగారు నాణాలు వచ్చాయి ఈ బావిలో నుంచి అని చెప్పేసి మరునాడు ఉదయము ఆ వ్యాపారి వీళ్ళ దగ్గరకు రాగానే రాము వ్యాపారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో వ్యాపారి గారు, ఇలా బావి నుంచి బుట్టలో బంగారు నాణాలు వచ్చాయండి అని చెప్పి వ్యాపారికి ఆ బంగారాన్ని ఇచ్చేస్తాడు. అతని మంచితనానికి, అతని ప్రయత్నానికి, అలాగే అతడు చేసినటువంటి పనికి మెచ్చుకొని బహుమానము ఇచ్చి, నువ్వెంత మంచివాడివి రాము, కష్టపడితే చక్కటి ఫలితం వస్తుంది అని నీ పనితనంతో అందరికీ తెలియజేశావు, కాబట్టి కష్టే ఫలే అని మన పెద్దలు ఊరికే అనలేదు కదా. సో నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీకు ఈ బహుమతి తప్పకుండా దక్కాల్సిందే. మరి సోము, నువ్వు మాత్రం ఏ పని చేయకుండా సోమరితనంతో అలాగే పడుకున్నావు కాబట్టి నీకు పని విలువ తెలియదు అని చెప్పి వ్యాపారి అతన్ని పనిలో నుంచి తీసేసి రాముని పనిలోకి పెట్టుకున్నాడు. చూశారు కదా, ఈ విధంగా మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు, దాంతోపాటుగా మంచి ఫలితాలను కూడా పొందవచ్చు. ఎంత చక్కగా ఉంది ఈ కథ. మరి ఈ కథలో నీతి ఏమిటి, మీకేమైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే ఈ స్టోరీ చాలా నచ్చింది. నేను మా పిల్లలకు చక్కగా ఇలా వివరిస్తూ మీ అందరికీ కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక మంచి స్టోరీని అయితే ఆర్ట్ ఆఫ్ హరివిల్లు పేజీలో పెడుతూ ఉంటాను. ఈ స్టోరీ ఎలా అనిపించింది కామెంట్స్ పెడుతూ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.